మన్యంలో గిరిజన మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు సమీపంలో ఉన్న గర్భిణీలు, మహిళలు సికిల్ సెల్ ఎనీమియా అనే ప్రాణాంతక రక్తహీనత సమస్యతో ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి త్వరగా నశించిపోవటం వల్ల శరీరంలో తీవ్రమైన రక్తహీనత ఏర్పడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది అత్యంత ప్రమాదకరం. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన పవన్ కళ్యాణ్ అరకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చొరవ చూపారు. గతంలో అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా కురిడి గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడి మహిళలు తమ కష్టాలను వివరించగా పవన్ కళ్యాణ్ వారికి ఒక హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ దాతల సహకారంతో ఈ బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక దీనిని ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేస్తారు. అల్లూరి జిల్లాలో ఉన్న సుమారు 1500 మంది బాధితులకు, ముఖ్యంగా అత్యవసర సమయంలో రక్తం అవసరమయ్యే గర్భిణులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలవనుంది. ఇచ్చిన మాటను నూతన సంవత్సర కానుకగా నెరవేర్చిన పవన్ కళ్యాణ్ నిర్ణయంపై గిరిజన ప్రాంతాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.